హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటినట్లుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవంత్ కేశవ్ స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ, పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవంత్ కేశవ్ సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పఢావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ, భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనల్ని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చర్ణకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటినట్లుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా
బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాన్రాడ్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చెర్నకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాన్రాడ్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి.
అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చెర్నకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాన్రాడ్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ, పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ, భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చెర్నకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి
జరిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యం ఏమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవంత్ కేశవ్ స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవంత్ కేశవ్ సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని అజెండాని మాత్రం పక్కగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చర్ణకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికలకు నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జరిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యం ఏమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవంత్ కేశవ్ స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ పాత్రలు పక్కాగా కనిపిస్తాయి.
దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకలలోని ఆత్మ, భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దగలిగిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చర్ణకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ, పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకలలోని ఆత్మ, భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దగలిగిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చర్ణకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు.
ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయ్యింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవంత్ కేశవ్ స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవంత్ కేశవ్ సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దగలిగిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చెర్నకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయ్యింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి?
తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ, పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ, భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చెర్నకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాన్రాడ్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ, పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ, భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చెర్నకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్,
రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా? పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యం ఏమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవంత్ కేశవ్ స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ, పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవంత్ కేశవ్ సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ, భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చర్నకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికలకు నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కారణంగా బయటకు వెళ్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతని కుమార్తె బిజ్జీని పెంచి బాధ్యతను వెట్టి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యను కళ్ళారా చూసిన బిజ్జీ ప్రతి చిన్న విషయానికి భయంతో వణికిపోతుంది. ఆమె ధైర్యవంతులుగా మార్చి సైన్యంలో చేర్చాలని నిర్ణయించుకుంటున్నాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ బిజ్జీని లక్ష్యంగా చేసుకొని ఆమెను అంతం చేయాలని తన ముఠాని పంపిస్తాడు. ఇంతకీ బిజ్జీ జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆఫ్రికా దేశాన్ని కూడా వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతన్ని వెంట్రీ కాండ్రాన్ ఎలా ఎదిరించాడు? బిజ్జీలోని భయాన్ని పోగొట్టడానికి ఆమెను ధైర్యవంతులుగా మార్చాడా లేదా?
పేరుతో భారతదేశంలో వేదస్వరాల్ని రగిలించడానికి పథకం వేసిన జాన్ హిమ్లర్ అసలు రహస్యమేమిటి? ఆయనకి రాజకీయ నాయకుడు రాజా రంగస్వామికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగులో విజయవంతమైన భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన చిత్రమే ఇది అని ఆ కథలోని ఆత్మ పాత్రలు పక్కాగా కనిపిస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు అడుగడుగునా భగవద్గీత సినిమానే గుర్తుకొస్తుంది. అయితే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకథలోని ఆత్మ భావోద్వేగాలు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో బదిలీ చేశాయి. అయితే ఈ సినిమా విజయ్ రాజకీయ ఆలోచనని, అజెండాని మాత్రం పక్కాగా తెరపై ఆవిష్కరించింది. ఆయన రాజకీయ నాయకుడిగా లబ్ధి చేకూర్చుని ఆ ఎపిసోడ్ తీర్చిదిద్దిన విషయం సులభంగా అర్థమవుతుంది. ఓ సన్నివేశంలో తమ్ముడా అంటూ విజయ్ చేతికి చర్ణకోల అందిస్తాడు ఎంజీఆర్. శత్రువుల భరతం పట్టు అన్నట్టుగా అవన్నీ విజయ్ స్పందించిన టీవీకే అభిమానించి ఎన్నికల నేపథ్యంలో మొదలైంది ఈ సినిమా. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే జననాయకుడు మెప్పించాడనే చెప్పవచ్చు. మీకు సమయం ఉంటే ఈ వీకెండ్ చూసేయండి ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23/7/2026 విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23/7/2026 విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23/7/2026 విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23/7/2026 విడుదల అయింది.
అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జారిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటినట్లుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జారిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటినట్లుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జారిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటినట్లుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జారిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటినట్లుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జారిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటినట్లుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జారిపై పడిన ముఠాని ఎదిరించి నిజాయితీ కలిగిన
జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె నారాయణ, దర్శకత్వం హెచ్ వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం.
అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాజర్, సునీల్, రెబా మోనికా జవాన్ తదితరులు నటించారు. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అలాగే దీనిని నిర్మాతగా వెంకటేష్ కె. నారాయణ, దర్శకత్వం హెచ్. వినోద్ చేశారు. ఈ సినిమా వచ్చేసరికి 23 తారీఖు 7 నెల 2026న విడుదల అయింది. అయితే ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తను అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయితీ కలిగిన జైలు అధికారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు జననాయకన్ మూవీ గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. అయితే జననాయకన్ సినిమాలో నటీనటులుగా విజయ్, పూజా హెగ్డే, బాబీ దేఓల్, మమితా